కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అబద్ధపు విష ప్రచారాలకు చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ బృందం ప్రాజెక్టులు పంప్ హౌస్లన్నీ కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సవాల్ చేసిండ్రు, రెండులోగా జలాల పంపింగ్కు గడువిస్తున్నాం, లేదంటే 50,000 మందితో వచ్చి మేము ఆన్ చేస్తామని చెప్పేసారు. దీనికి సర్కార్ దిగొచ్చింది, ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే చెప్పింది. ఇక మరోవైపు చూసుకుంటే స్టిల్ బడ్జెట్లు కేటాయింపులు జరగనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాల ప్రజలు ఇంకా నిరసనలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అనేక అంశాలను మనం మాట్లాడదాం. ఎవరు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి కృషాంక్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. కృషాంక్ గారు, ఇది మొదటిసారి కాదు ఇట్లా జరగడం. అంటే సమస్య వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణకి ఇట్లా నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుందని లేవనెత్తడము, దానికి సంబంధించి నిరసన తెలియజేయడము నిజంగా అంటే ఇది సీరియస్ ఇష్యూ కాళేశ్వరం జలాలకు సంబంధించి. ఎందుకంటే వ్యవసాయం అనేది పూర్తిగా కుంటుపడిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోయింది, ఇప్పటికే చాలా నష్టం జరిగింది. సో మళ్ళీ కూడా ఇదే రిపీట్ అయింది. బీఆర్ఎస్ ఒక కార్యాచరణ తీసుకుంది, సర్కార్కి అల్టిమేటం ఇచ్చింది. సో దిగొచ్చిండ్రు, మళ్ళీ ఎత్తిపోతలకి ఓకే చెప్పిండ్రు. ఉత్తమ్ ఎట్లా చూస్తారు దీన్ని అంతటినీ కూడా? ఒక 10 రోజుల ముందు వెళ్దాం స్వేచ్ఛ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా వాళ్ళ సీఎంఓ ద్వారానే రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే సముద్రంలోకి 70 నుంచి 75 టీఎంసీ పోయింది, వృధా పోయింది అని ఇచ్చిన స్టేట్మెంట్ మీరు గమనించారు. మరి వృధా పోయినప్పుడు దాదాపు 7 నెలల నుంచి వాళ్ళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక 10-15 రోజుల నుంచి విపరీతమైన ఇన్ఫ్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోదావరమ్మ నదిలో ఉన్నది, చాలా క్లియర్గా అది కనబడుతున్నది. మరి ఎందుకు రంగనాయక సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కన్నెపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా మిడ్ మానేర్ కానివ్వండి, లోవర్ మానేర్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు మరి స్టోరేజ్ చేసుకోలేదు? అక్కడేమో నీళ్ళు కనబడుతున్నాయి, మరి ఈ రిజర్వాయర్స్, డ్యామ్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి కదా. ఇది ఒక 2 రోజుల క్రితమే బట్టి విక్రమార్క గారి బడ్జెట్ స్పీచ్లో ఉన్న ఒక పేజ్ నెంబర్ 13లో ఒక స్టేట్మెంట్, వారు అసెంబ్లీలో నిలబడి చదివిన డైలాగ్ ఇది. ఎవ్రీథింగ్ క్యాన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని కోట్ చేశారు. అందుకే కాబోలు నాకు తెలిసి కేసీఆర్ గారు ఈ బడ్జెట్ని గ్యాస్ త్రాష్ అని ఎందుకు అన్నారు అంటే, మీరు వ్యవసాయం ఉంటుంది, నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి ఇతర చోట్ల ఎక్కడైతే మనకు రిజర్వాయర్స్ ఉన్నాయో, డ్యామ్స్ ఉన్నాయో, ఏదైతే నిర్మాణం చేసుకున్నామో అక్కడ స్టోరేజ్ చేసుకోవాలి, రేపు రైతాంగానికి లాభం జరగాలి అని మీకు ఆ కనీసం ఇంకితం మన ముందు ఉండాలి కదా, ఆ ప్లాన్ అనేది ఉండాలి. మీరు దాదాపు డిసెంబర్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తారు అని చెప్పారు, డేట్తో సహా చెప్పారు. 15,000 రూపాయలు మేము రాగానే ఇస్తాము అని చెప్పారు. డిసెంబర్ 9న మీరు వెళ్ళిపోయి 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తాము అని చెప్తారు. సో డేట్లతో సహా చెప్పారు. రైతులు ఆగరు కదా, నువ్వు చెప్పినట్టు నీ బడ్జెట్లో చెప్పినట్టే ఏదన్నా ఆగొచ్చు కానీ వ్యవసాయం ఆగదు. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అది జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు దేశం కాదు ప్రపంచమే ఆగిపోయింది లాక్డౌన్ పేర్లతో, కానీ వ్యవసాయం ఆగలేదు. అందుకే ఆ టైంలోనే జనరల్ మేనేజర్ అశ్విని కుమార్ గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ప్రకటించారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మన దగ్గరికి వెళ్ళి పంపించినాం. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అప్పుడు వ్యవసాయం అనేది ఒక ప్రైమరీ అజెండా ఉండే. ఒకవైపు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ నడుస్తున్నప్పుడు, హాస్పిటల్స్ కానివ్వండి, కోవిడ్, లాక్డౌన్ ఇవన్నీ నడుస్తున్నప్పుడు కూడా వ్యవసాయం ఏనాడు కూడా ఆగలేదు. కానీ మీకోసం ఇవాళ మీరు డిసెంబర్లో వేస్తా అని చెప్పిన రైతు బంధు, ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే అది సెప్టెంబర్, అక్టోబర్లోనే జరగాలి. ఎలక్షన్ కోడ్ అని చెప్పి అప్పుడు ఇచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇవ్వకుండా దాన్ని డిలే చేశారు. పోనీ డిసెంబర్లో చేసిరా, డిసెంబర్లో చేయలేదు, జనవరిలో కాలేదు, ఫిబ్రవరిలో కాలేదు. 2 ఎకరాలలోకి వేస్తామని చెప్పారు, 3 ఎకరాలలోకి వేస్తామని చెప్పారు, వేసినాము అని చెప్పేస్తారు. ఊర్లలో పోతే రైతులు మాకు రైతు బంధు రాలేదు అని చెప్పారు. అట్లాంటి సమయంలోనే కదా మీడియా వాళ్ళు అడిగితేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సార్ రైతు బంధు రాలేదని చెప్పుతోని కొడతాం, రైతు బంధు రాలేదు అని అంటే. బట్టి విక్రమార్క గారిని కూడా నిలదీశారు ప్రెస్ మీటింగ్లలో కూడా, ప్రెస్ సమావేశాలలో రైతు బంధు రాలేదు అని. ఇవాళ కూడా మీరు గమనించండి, జూన్లో పడాల్సిన రైతు భరోసానో రైతు బంధు పేరు స్కీము ఆలోచన కేసీఆర్ గారిది, ఈ దేశంలోనే ఫస్ట్ టైము. దానికి ఏదో పేరు మార్చి రైతు భరోసా అని అన్నారు. పోనీ 15,000 రూపాయల అని అంటే ఇవాళ చూస్తున్న బడ్జెట్లో కూడా అది కనబడతలేదు. ఆ అలొకేషన్స్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళు అంటున్న రైతు భరోసా కూడా వచ్చేటట్లు లేదు. సో సైమల్టేనియస్గా అంటే
వ్యవసాయం అంటే నేను ఎందుకు ఇంత ఎలాబరేటెడ్గా మీకు ఈ రైతు భరోసా ఇవన్నీ చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర ఒక ప్రణాళికనే లేదు. అందుకే నీళ్లు వృధా పోతున్నాయి. ఎందుకు? కాళేశ్వరాన్ని ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టుగా చూపెట్టాలి. కేసీఆర్ గారు నిర్మాణం చేసిరు కాబట్టే దీన్ని ఎట్లా ఫస్ట్ నుంచే అసలు స్టార్ట్ కాకముందే ఇది వైట్ ఎలిఫెంట్ అని పేరు పెట్టేసి ఇది దీంతో కరెంటు బిల్లులు వేస్తారా, ప్రజల మీద భారం వేస్తారా, అయినా అట్లాంటిది ఏం కాలేదు. ఇలా నీళ్ళు లేని పరిస్థితి. ప్రపంచమే నీళ్ళ కోసం, నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూడండి పక్కనే తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా కావేరీ విషయం మీద ఆ రెండు రాష్ట్రాలు ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అనేది ఎందుకు పంపింగ్ చేయట్లేదంటే ఇంకా వస్తాయి కదా వర్షాలను కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మళ్ళా జనవరిలో మొన్న అన్నారు కదా లాస్ట్ ఇయర్ వర్షాలు సరిగ్గా లేవు అని కారణాలు చెప్పడానిక. లాస్ట్ టైం వర్షాలు ఉండే, ఈసారి కూడా రేపటి దినం మళ్ళీ తర్వాత వర్షాలు లేకపోతే ఇప్పుడు వచ్చే వర్షాలతోని మీరు స్టోరేజ్ చేసుకోకుండా మీకు ముందు ప్రణాళిక లేకపోతే రైతులు మళ్ళా ఎవరో నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం పాలేరులోనే రైతులు బాజాప్తా పోయి అధికారులు ఓపెన్ చేయకపోతే కొట్లాడి మరి గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూడలేదా? అట్లాంటి సిచ్యువేషన్ దాకా ఎందుకు తీసుకొని వస్తున్నారు? కేసీఆర్ గారు పోయినాక మాట్లాడినాకనే కదా, పర్యటన రోడ్డుకి ఎక్కినాకనే తర్వాత మీకు అప్పుడు గుర్తొచ్చిపోయి గాయత్రి పంప్ హౌస్ ఓపెన్ చేయలేదా? అప్పుడు మీరు స్విచ్లు ఆన్ చేయలేదా? ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మనం జూలై మిడ్లో ఉన్నాం, జూలై ఎండ్ వీక్లోకి వచ్చేస్తున్నాం మనం. సో ఇంత ఒక ప్రణాళిక లేనప్పుడు, వ్యవసాయానికి ప్రయారిటీ ఇవ్వనప్పుడు, అటు బడ్జెట్లో కానివ్వండి, ఇటు నీళ్ళ విషయం మీద కానివ్వండి, లేకుంటే స్కీమ్స్ల విషయం మీద కానివ్వండి, ఖచ్చితంగా మీరు అందుకే కాబట్టి ఒకవైపు ఈ 7 నెలల్లోనే ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, చేనేతల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవాళటి వరకు కూడా ఒక రివ్యూ మీటింగ్ అనేది ఇవన్నిటి విషయం మీద చీఫ్ మినిస్టర్ గారు అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినన్ని సార్లు కూడా ఒక్కసారి కూడా రైతులను మనం చూసినాం. అకాల వర్షాల్లో కూడా పంటలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి, వడ్లు రోడ్ల మీద కుప్పలు ఉంటే అవి కొట్టుకుపోయిన పరిస్థితి. ఏనాడు కూడా ఫీల్డ్ విజిట్ చేయలేదు. సో డెఫినెట్గా ఈ కేటీఆర్ గారు నిన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా వెళ్ళడము, నీళ్లు చూపెట్టడము, ఇవాళ పంప్ హౌస్లు కూడా చూపెట్టడం, ఆ పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు సంబరం, నీళ్లు ఎక్కువ మోతాదున రికార్డు స్థాయిలో వరదలు వచ్చినప్పుడు పంప్ హౌస్లు మునిగినాయి. వర్షాలు వస్తే ఏదైనా ఇల్లైనా మునుగుతుంది, పంప్ హౌస్లైనా వరద అంత రికార్డు 100 సంవత్సరాల్లో రాని వరద వచ్చింది. కానీ దాన్ని ఒక పైశాచిక ఆనందంగా ఆ ఫోటోలు సర్క్యులేట్ చేసి చూసిర్రా. మరి ఇప్పుడు సర్క్యులేట్ చేయండి. పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి. స్విచ్ ఆన్ చేయకుండా, లిఫ్ట్ చేయకుండా, మీరు ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా అటు రేపు రైతులకు ఇబ్బంది కాబోతుంది, తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది కాబోతున్నాయి. సో ఇమీడియట్గా తక్షణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ నీళ్ళని ఇంకా వృధా పోనీయకుండా ఆపాల్సిన అవసరం. రెడ్ శ్రీధర్ గారు, అంటే ఆల్రెడీ ఒక పంట నష్టం జరిగిపోయింది. నిజంగా రైతులు గతంలో అంటే గత 10 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళకి అలవాటు లేదు, మంచిగా వ్యవసాయం చేసుకుంటూ పోయిండ్రు. కానీ ఒకేసారి ఇట్లాంటి సంక్షోభాన్ని ఎదురు చూసాను. ఒక పంట పోయింది, కానీ మళ్ళీ ఇప్పటి వరకైనా కొంత టైం గడిచిపోయింది కదా, ప్రభుత్వానికి కొంత అలవాటు అయి ఉంటుంది కదా, ఇంకా ఎంత టైం కావాలంటే ఇప్పటి వరకు కూడా ఇంకా అదే ఆలోచన, అదే కుట్రపూరిత విధానాన్ని అవలంబించడాన్ని ఎట్లే చూడాలి? దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఉన్న కక్షని రైతుల మీద తీర్చుకుంటారు. రాజకీయంగా వైరుధ్యాలు ఉంటాయి, ఉండవని కాదు. ఏ పార్టీ ఆ పార్టీ గెలవాలనుకుంటుంది, తప్పు కాదు. ప్రత్యర్థి పార్టీల మీద ప్రచారాలు చేస్తారు, తప్పు కాదు. కానీ ఇప్పుడు ఒక విషమ పరీక్ష ముందుకు వచ్చింది. అదేంటంటే రైతుల జీవన్మాన సమస్య. రైతుల జీవన్మాన సమస్యను కూడా రాజకీయంగా ఆలోచించి ఆ కాళేశ్వరాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అదొక్కటే బాధాకరం. ఇంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు కానీ ఇన్ని వాదిస్తున్నా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వర్షాలు పడుతూ ఉన్నాయి, వృధాగా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇదే ప్రభుత్వం మేల్కొని నిన్న మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా వెళ్ళిన తర్వాత కానీ మేల్కొని ఇప్పుడు చెరువులన్నీ నింపుతామని ప్రకటన చేసే బదులు మేలోనో జూన్లోనో జాగ్రత్త పడి, అప్పటికే 6 నెలల టైం ఉంది, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ దుస్థితి వచ్చేది కాదు. ఇవాళ మేల్కొన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నింపుతామంటున్నాడు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీ కేటీఆర్ గారిని హెచ్చరించారు కూడా, ఒకవేళ మీరు ఆ పంపులు ఓపెన్ చేయకపోతే మేమే 50,000 మందితో చేస్తాం. అంతదాకా ఎందుకు?
అంటే చెంపమించి కొడితేనే నిద్రలు వేస్తారా మీరు? నిద్రలు ఇవ్వడానికి ఒక టైం అంటూ ఉంటుంది. అంత నిద్రపోయారు. ఒకటి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన దానివల్ల మసిపూసి మాడగా చేయాలి, లేకుండా చేయాలి. ఒకటే ఇవాళ నేను అడుగుతున్నా ఈ మీడియా ద్వారా, తుమ్మిడిహెట్టి దగ్గర సాధ్యమై ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరి హయాల్లో ఒక అడుగు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? కేవలం కాలువలు తవ్వారు, అక్కడక్కడ శిలాఫలకాలు వేశారు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి, అంతే తప్ప ఒక్క అడుగు ముందుకు వెళ్ళారు. దానికి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు అంటున్న ఏదైతే ప్రాణహిత చేవేళ్ళ ఉందో అది ఎంత ముందుకెళ్ళిందో చెప్పట్లేదు. రెండవది ఏంటంటే, ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఏ రోజైతే జల విధానం గురించి అసెంబ్లీలో చెప్పారు, సుదీర్ఘంగా చెప్పారు, భవిష్యత్తులో మా జల విధానం ఇలా ఉండబోతుంది. ఆ రోజు వీళ్ళంతా గుండుగుతాగా తప్పించుకున్నారు, అసెంబ్లీకి రాలే. ఏమన్నారంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నారు. కేసీఆర్ గారు ఒక జల విధానాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తున్నప్పుడు, దేశానికి వివరిస్తున్నప్పుడు ఆ రోజు డుమ్మా కొట్టి ఇవాళ అభాండాలు వేయడం అనేది వీళ్ళకి నైతిక అర్హత లేదు. ఒకటి. రెండవది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఉన్న హయాంలో దాదాపు 7 నుంచి 14 7 సమయం, 7 సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఉన్నప్పుడు ఆ తుమ్మిడిహెట్టి దగ్గర తెలంగాణ ఏదైతే ప్రతిపాదిస్తుందో 152 అడుగులు, దాన్ని ఎందుకు ఒప్పించలేదు? ఎందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు? ఇవన్నీ మరుగున పెడుతున్నారు. నిజాయితీగా నేను చూస్తున్నాను మొదటి నుంచి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రాణహిత చేవేళ్ళని టేకప్ చేశారు. ఇది ప్రజలు గుర్తించాలి. ఆయన ఇది ఇప్పటి ముఖ్యమంత్రిలాగా, ఇప్పటి మంత్రులాగా గతమంతా తీసి పారేస్తాం, మేము కూలగొట్టేస్తాం, పేల్చేస్తామని చెప్పలేము. ఆయన ప్రయత్నం చేశాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. హరీష్ రావు గారు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి మహారాష్ట్ర మంత్రులతో మాట్లాడారు. అధికారులు కూర్చున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ససేమి రాంది, 148 అడుగులు దాటి ఇచ్చే సమస్య లేదు. ఇక లేనప్పుడు, నీటి లభ్యత లేనప్పుడు కట్టి ప్రయోజనం ఏమిటి? కాబట్టే నోళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇప్పటికే నేను అడుగుతున్నాను, ఈ రోజుకైనా మీరు 152 సాధించగలరా చెప్పండి. రెండవది ఏంటంటే, ఈ ప్రాణహిత చేవేళ వర్సెస్ కాళేశ్వరం ఇది పంచాయతీ ఏదో ఏమీ లేదమ్మా. 3 బరాజుల దగ్గర పంచాయతీ, అక్కడ పైన నీటి లభ్యత లేదు, ఇక్కడేమో నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. పోతున్నప్పుడు ఆ వృధాగా పోయే నీళ్ళ దగ్గర నీటి లభ్యత ఉన్న చోట డ్యామ్ బరాజ్ కట్టి, తర్వాత అన్నారం సుందీళ్ళ, మళ్ళీ అదే ఎల్లంపల్లికి వస్తుంది, మళ్ళీ పాత చేవేళ్ళ ప్రాణహితకే వస్తుంది. ఇక్కడే వీళ్ళంతా మొత్తం తిప్పేసి ప్రజలను అమాయకులను చేసి, మరి నీటి లభ్యత ఎంత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేదు, తుమ్మిడిహెట్టి ఎంత, మేడిగడ్డ ఎంత చెప్పలేదు. ఖర్చు ఊరికే ఒక బట్టకాల్చి మీదేసే సామెత అంటాం కదా, విద్యుత్ ఖర్చులు ఎక్కువైపోతాయంటే ఒకటే, విద్య, వైద్యం, ఇరిగేషన్, రైతు సంక్షేమం, వీటి విషయంలో లెక్కలేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం చేసేది వ్యాపారం కాదు, పరిపాలన. అంటే ఇది ఉన్న నిజాలని మభ్యపెట్టి చెప్పడం అనేది ప్రజల్ని అమాయకుల్ని చేయడం కాదు, మేబీ మోసం చేయడం అవుతుందేమో. మనం మరింత వివరంగా మాట్లాడతాం. కృష్ణ గారు, అంటే ఉన్న విషయాలని ప్రజలకి వాస్తవాలు కనిపిస్తున్నా కూడా మభ్యపెట్టే ప్రయత్నం, ఏదైనా మేము మాట్లాడేది కరెక్ట్ అనే విధానాన్ని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? బ్రేక్ కంటే ముందు ఒక వర్డ్ యూజ్ చేశారు, మోసం చేస్తున్నారు కదా రైతులను. ఎగ్జాక్ట్ రైతులకు అది తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ చాలా క్లియర్గా కాంగ్రెస్ వాళ్ళను మీ మేనిఫెస్టోను, మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు అమలుపరచండి అని చెప్పారు. చెప్పినప్పుడు అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ విషయం మీద December 9 కల్లా చేస్తాము అని చెప్పారు. 2 లక్షల రుణాలు తీసుకోండి. రైతులు రుణాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని ఇంట్రెస్ట్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, కొందరు రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు ముందు గైడ్ లైన్స్ చెప్పలేదు. సరే, గైడ్ లైన్స్ చెప్పడం పక్కన పెట్టేస్తే ఇవాళటి వరకు వాళ్ళు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. అది కూడా 1,00,000 రూపాయలు. చాలా గ్రామాల్లో ఇవాళ కొన్ని పేపర్స్లో కూడా మనకు వచ్చినాయి. ఒక దగ్గర అయితే ఆ మండలంలో ఉన్న 7 గ్రామాల్లో ఒక్కలకు కూడా కాలేదంట. కానీ
కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత భువనగిరి ఎంపీ, ఆయన ఏం మాట్లాడిండో రైతులందరూ కూడా వినాల్సిన అవసరం ఉన్నది. 31,000 crores to the farmers at the rate of 2 lakh rupees at one stretch in this country. This is the first time in India. Nobody is looking at that. Sir, our Chief Minister have already given 31,000 crores to the farmers at the rate of 2 lakh rupees at one stretch in this country. This is the first time in India. Nobody is looking at that. Sir, our Chief Minister have already given 31,000 crores to the farmers at the rate of 2 lakh rupees at one stretch in this country. This is the first. ఆల్రెడీ గివెన్ 31,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసినాం అని ఒక ఎంపీ దేశంలో ఉన్న అందరు ఎంపీలకు, స్పీకర్కి, ప్రధానమంత్రి, మొత్తం క్యాబినెట్ అందరు ఎంపీలకు, మొత్తం దేశానికి చెప్తే ఇది వాస్తవమా? ఇది నిజమా? 6,000 కోట్లు మీరు ఇచ్చి ఇంకెంతో మంది రైతులకు ఇవ్వకుండా, మీరు చెప్పిన 2 లక్షలు కూడా ఇవ్వకుండా, ఓపెన్గా మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న వాళ్ళం అందరం ఏంటిది, రైతులందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏంటిది, రాది మాకు ఇంకా రాలేదు అనుకునే రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా? మిస్గైడ్ చేయొచ్చునా? మీరు పార్లమెంట్ని మోసం చేస్తున్నారు, పక్కన పెట్టండి రాజకీయాల కోసం. రైతులను కూడా ఎందుకు మోసం చేయడం? ఇచ్చిన హామీ ఒకటి, చేసుకుంటున్న ప్రచారం ఒకటి, సేమ్ ఇట్లనే నిరుద్యోగులను కూడా మీరు ఇట్లనే చేస్తున్నారు. ఇదే నిరుద్యోగులను మీరు ఎగేసిర్రు కేసీఆర్ గారి మీదకి. సరే, వాళ్ళని తప్పుపడతలేం, వాళ్ళు విద్యావంతులు, వాళ్ళకి తెలుసు. కానీ ఏంటిదంటే నమ్మిండ్రు, జాబ్ క్యాలెండర్ ఇస్తారంట అని చెప్పారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. అది కూడా ఈయనను రేవంత్ రెడ్డిని నమ్మలేదు. ఆయనతో పాటు ఆయన రాహుల్ గాంధీని తీసుకొని వచ్చారు అశోక్ నగర్ దగ్గరికి. అశోక్ నగర్కి వచ్చి ఆయన ఏమని చెప్పిండు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలో. ఒక్క ఉద్యోగం అని ఇచ్చిరా అండి? సిగ్గుండాలి. కేసీఆర్ గారి ప్రభుత్వము భర్తీ చేపట్టిన నోటిఫికేషన్స్, విడుదల చేసిన నోటిఫికేషన్స్, చేపట్టిన ఎగ్జామ్స్, చేపట్టిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరేం చేసిర్రు? అవి ఎల్బీ స్టేడియంలలో మీటింగ్లు పెట్టి జాబ్లు కేసీఆర్ గారు అనుకుంటే అప్పుడు భర్తీ చేసిన ప్రతి ఒక్క జాబు, ఇచ్చిన ప్రతి ఒక్క కానిస్టేబుల్, ఇచ్చిన ప్రతి ఒక్క నర్సుల నోటిఫికేషన్, లేకుంటే టీచర్ నోటిఫికేషన్ ఏదైనా కూడా ఇట్లనే కేసీఆర్ గారు ఫోటోలు పట్టుకొని దిగుతుండే. అట్లా చేయొచ్చు? నాకు అట్లా ప్రచారం చేసుకోలేదు కదా. అంటే ఉద్యోగాల విషయంలో కూడా 2 లక్షలు ఇస్తామని చెప్పి మళ్ళీ ఎప్పుడేదో 30,000 అంటే వాళ్ళ ఖాతాలో ఎంత వరకు ఉన్నాయనేది అన్ని అబద్ధాలే చెప్తున్నాయి. మీరు న్యూస్ లో స్టార్టింగ్ లో ఒకటి చదివిండ్రు, అన్ని వార్తల్లో వస్తున్నాయి. అది మీరు క్రియేట్ చేసింది కూడా కాదు, అందరు కూడా చూస్తున్నారు. ఏమని అనుమానాలు వస్తున్నాయి, రకరకాల పోస్టుల విషయం మీద, ట్రాన్స్ఫర్ల విషయం మీద అవకతవకలు అవుతున్నాయని. దాన్ని ఒక న్యూస్ చూడండి. ఇంకొకటి ఏంటిది, డిఎస్సి విషయం మీద వాయిదా వేయండి అని అంటే అస్సలు ముందుగా వాయిదా వేస్తలేరు. అనుమానం ఇవాళ యువతలో ఏమున్నదంటే వీళ్ళు ఆల్రెడీ టీచర్ పోస్టులు అమ్ముకున్నారా? నోటిఫికేషన్ ఇప్పుడు వీళ్ళే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 70,000 ఖాళీలు ఉన్నాయని మాట్లాడారు ఆయన మంత్రి వాళ్ళ. రేవంత్ రెడ్డి గారు 25,000 ఖాళీలు ఉన్నాయని ఆయన మాట్లాడారు, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ. కానీ వేసింది ఏంది మీరు? 11,000 ఉద్యోగాలు. తర్వాత ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత ధర్నా ఇవన్నీ చేస్తున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఇంకొక 5,000 వస్తాయి, తర్వాత సపరేట్ నోటిఫికేషన్ ఇస్తామని. అదే మరి దీన్ని ఆపి ఇది ఇచ్చేసేయండి. ఒకటేసారి కలిసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి, అవి మళ్ళీ పెరిగినాయి అని అంటున్నారు. అందుకే కావచ్చు ఇవాళ అమ్ముకున్నారు కావచ్చు కాబట్టి ఇది కండక్ట్ చేస్తలేరు, ఇంత ముందుగా ముందుకు పోతున్నారా అంటే వాళ్ళ పట్ల ఎట్లాంటి వైఖరి అనేది దాని పట్ల కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే ముందు ఇంత ఉందని చెప్పింది వాళ్ళే, హామీలు ఇచ్చింది వాళ్ళే. సో నిరుద్యోగులు ఖచ్చితంగా ఆశలు పెట్టుకుంటారు జీవితం బాగుపడాలని. దానికి సంబంధించి మాకు ఇది కావాలి అని నిరసన చేసినా ఏం చేసినా వాళ్ళ పట్ల ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం అని దానికి సంబంధించి కూడా వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇదే పాపం కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ వాళ్ళని తప్పుపడుతున్నారు, ఇవాళ వాళ్ళని బద్నాం చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. ఇదొకటి, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నోరెత్తితే పచ్చబద్దాలు, రైతుల విషయం మీద అబద్ధాలు. ఇటు నిరుద్యోగులు, వీళ్ళు నిరుద్యోగులు కాదు, పాపం ధర్నా చేస్తున్న మోతీలాల్ అనే అబ్బాయి, ఆయన ఏ పరీక్షకు అసలు ఆయన అప్లై చేసుకోలేదు అని ఆయనని బద్నాం చేయడం, ఆయన అన్ని హాల్ టికెట్లు చూపెట్టుకొని రుజువు చేయాల్సిన పరిస్థితి. ఏది నిజాలు మాట్లాడుతున్నారు చెప్పండి? 25,000 కోట్లు మూసీ నది అని అంటారు దాని రీవ్యాంప్ కోసం మొత్తం, మళ్ళా తర్వాత 50,000 కోట్లు అంటారు, తర్వాత 150,000 కోట్లు అని అంటారు. పోనీ ఇది పక్కన పెడితే మొన్న బట్టి విక్రమార్క గారు లేస్తారు, అదానీ విషయం మీద మీడియాను పిలిపించుకొని
రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో అందరి మీడియా వాళ్ళతోని ఎలక్ట్రిసిటీ విషయం మీద అదాని బిల్లులు పాత నగరంలో కలెక్ట్ చేస్తుంది అని అన్నదాన్ని బీఆర్ఎస్ ఏం చేసింది, క్వశ్చన్ చేసింది. అట్లెట్లా మీరు అదానికి ఇస్తారు, ఎక్కడ జరిగింది సమావేశం, దావోస్ లో కూర్చుని మాట్లాడుకున్నారు. ఎందుకంటే దాని తర్వాత ఎక్కడ అదాని అండ్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కలిసిరో ఎవరికి తెలియదు. ఇది అసెంబ్లీలో అడిగితే ఎవరు రాసిరండి, ఏదో పత్రిక రాసింది, అట్లెట్లా మాట్లాడతారు మీరు? ఏం అఫీషియల్ ప్రకటన ఇవన్నీ నమ్మాలి, రాసే పత్రికను నమ్మలేమని అంటారు. లేదు, ఎవరు మాట్లాడితే నమ్మాలి. అంటే ఏ ఇష్యూ ఉన్నా కూడా అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు ఏం కనిపిస్తుంది అంటే అబద్ధాలు, అన్యాయాలు, అవమానాలు. శ్రీధర్ గారు ఇంతకుముందు కృషాంగ్ గారు అన్నారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పిన అబద్ధం అంటే రైతులకు సంబంధించి రైతుల్ని మోసం చేయడం, కాళేశ్వరం గురించి అబద్ధం చెప్తారు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అబద్ధం చెప్తారు, ఉన్న పరిస్థితుల గురించి అబద్ధం చెప్తారు. అంటే ఇవన్నీ కూడా అంటే దేనికి అవి సపరేట్గా కాకుండా అన్నీ ఇంటర్లింక్డ్గా జరుగుతున్నాయని భావించాల్సిన అవసరం ఉందా? అంటే ప్రభుత్వానికి ఒక దశ దిశ లేదు. ప్రధానంగా అది ఒక ఆర్థిక నిర్వహణ ఎట్లా చేయాలని లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్షలాది మంది రైతుల జీవనమాన సమస్య, ముడిపడి ఉన్న సమస్య ఖర్చు అయిద్దని భయపడతాడా ఏ ప్రభుత్వమైనా? ఎప్పుడైనా కానీ రైతు విషయంలో విద్య, వైద్యం, సంక్షేమం, ఖర్చులు ఆలోచించవచ్చు. అందుకే చివరిలో చెప్పాను, ప్రభుత్వం వ్యాపారం చేయదు, ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేస్తుంది. అబద్ధాలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినవన్నీ అబద్ధాలు. కనీసం గతంలో జరిగిన చరిత్ర చెప్తూ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది సమైక్య రాష్ట్రంలో, ఇక్కడ తుమ్మిడెట్టి అనుమతి సాధించలేకపోయింది. ఆ విషయాలు చెప్తే బాగుండేది. రెండవది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం 3 బ్యారేజీలు అదనంగా రావడం, కెపాసిటీ పెంచడం తప్ప ప్రాణహిత చేవేళ పాక్షికంగా యథాతథంగానే కొనసాగుతుందన్న విషయం కూడా చెప్పలేదు. ఇవన్నీ చెప్పకుండా ఏదో జరిగిపోయినట్టు అన్నారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, ఈ పంప హౌజులు మునగడం ఇది ఎంత చిల్లర విమర్శ అంటే, వరదలు వచ్చినప్పుడు మునుగుతాయి. అదే గోదావరికి 53లో వరదలు వస్తే ఊళ్ళో కూళ్ళు కొట్టుకుపోయినాయి, 86లో వరదలు వచ్చినాయి, ఊళ్ళో కూళ్ళు కొట్టుకుపోయినాయి. భద్రాచలం ఒక ద్వీపంలాగా మారిపోయింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడే శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో అయిపోయింది, కర్నూలు మునిగిపోయింది మొన్న 13-14 ఏళ్ల క్రితం అనుకుంటా. ఇవి జరుగుతుంటాయి. ప్రకృతి విపత్తుల విషయంలో ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ప్రభుత్వం ఏదైనా ఉండదు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేశారు ఒకటి. మరి ఏమైంది? పంప హౌజులకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా, కేటీఆర్ గారు ప్రకటించారు కదా, మీరు బటన్ నొక్కపోతే మేమే వస్తాం చేస్తాము. ఇట్లా అబద్ధాలు. తర్వాత ఒక మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది, అది చాలాసార్లు చాలామంది చెప్పారు. ఎన్ని బ్యారేజీలు, 3 బ్యారేజీలు, తర్వాత రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఒక తెలంగాణ జల విశ్వరూపం. అది ఎక్కడో 2-3 పియర్స్ పాడైనాయి. ఇప్పుడు పైకి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో రైతులైతే ఉంటారు కదా, వాళ్ళకైతే వాస్తవాలు తెలుస్తుంటాయి కదా. దాన్ని బాగు చేయడం పెద్ద సమస్య కాదు, ఇష్యూ కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యాములు రిపేర్లు వస్తుంటాయి, తెగిపోతుంటాయి, చేస్తుంటాయి. ఇవన్నీ మామూలే. నిరంతర నిర్వహణ ఉంటుంది. డ్యామ్ నాగార్జున సాగర్ ఎప్పుడో కట్టినా, శ్రీశైలం ఎప్పుడో కట్టినా, ఇవాళ కూడా నిర్వహణ చేయాల్సిందే, తప్పదు నిరంతరంగా. అది తెలుసు కూడా ఈ అబద్ధాలు ప్రచారం చేశారు ఎన్నికలకు ముందు. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వాస్తవాలు ప్రజల ముందు పెట్టి మేము చేస్తామని చెప్పకుండా ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీద చాడీలు చెప్పుకుంటూ ఆరోపణలు చేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేమేం చేస్తామో చెప్పట్లేదు. ఈరోజు కూడా ఇందాక కృష్ణ గారు గుర్తు చేశారు, ముఖ్యమంత్రి ఢిల్లీకి 17 సార్లు అనుకుంటా, నా లెక్క ప్రకారం మొరార్లెస్ అంతే అనుకుంటా, 17 సార్లు వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించాలి, వ్యవసాయ మంత్రి పరామర్శించాలి. అసలు వీళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. సాధారణంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఒక జబ్బు ఉంటుందమ్మా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరంతరం పదవి కాపాడుకోవడం అనే అసైన్మెంట్ ఒకటి నిరంతరంగా వెంటాడుతుంటుంది, మెడ మీద కత్తి వేలాడుతుంటుంది. నిద్ర పట్టదు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు. ఎప్పుడు ఎవడేం చేస్తాడో ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇదే సమైక్య రాష్ట్రంలో 3-4 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు మనం చూసాం. దాని మీద ఉన్న ఫోకస్, ప్రాధాన్యం రైతుల సంక్షేమం మీద, కాళేశ్వరం మీద, నీళ్లు అందించడం మీద, రైతుల ఆత్మహత్యలు అయ్యో ఎందుకు జరుగుతున్నాయని
నేతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని కానీ ఎక్కడ ఫోకస్ కనిపించట్లే, మంత్రులు ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు. అంటే అల్టిమేట్గా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఆధిపత్య పోరు అనేది ఉండడం వల్ల అంటే అభివృద్ధి చేద్దామంటే మన ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక హయాంలో ఇట్లా చేద్దాము అనే ఒక ఆలోచన అనేది ఎక్కడ కూడా లేనట్టుగానే కనిపిస్తుంది. వాళ్ళు నీడను చూసే భయపడతారు. కాంగ్రెస్ కల్చర్ అది. ఎప్పుడు కానీ నీడను చూసి భయపడతారు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో నల్గొండకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన అర్హుడైన వాడే ముఖ్యమంత్రి పదవికి ఆయనే చెప్పాల్సి వచ్చింది. వీళ్ళందరూ నిరంతరం దీంట్లోనే ఉంటుంది. లాబింగ్లు, వ్యవహారాలు, ఢిల్లీ ప్రయాణాలు, ఢిల్లీని ప్రసన్నం చేసుకోవడాలు, షీల్డ్ కవర్ రాజకీయాలు. షీల్డ్ కవర్ రాజకీయాలు ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్లను వేయడానికి కూడా ఢిల్లీ ఆమోదం పొందాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది ఇక కాంగ్రెస్ విధానం, అది ఆ కాంగ్రెస్ సంస్కృతి అంతే. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ను కూర్చోబెట్టారు కాబట్టి, అధికారంలో ఉన్న మీరు ఏం చేయాలో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి, చెప్పింది ఏం చేశారో చెప్పండి. ఎన్నికల సందర్భంలో అవేవి చెప్పకుండా దాటవేసే ప్రయత్నం, నిరంతరం కేసీఆర్ గారిని దూషణ, తిరస్కారాలు, ఆరోపణలు, ఇది నిరంతరం ప్రజలు సహించరు. ఏదో కొంతకాలం 1-2 నెలలు అంటే బాగుంటుంది, కానీ నిరంతరం అదే ప్రధానంగా ముందుకు తెస్తే ప్రజలు సహించే పరిస్థితి ఉంటుంది. ప్రజలు అడుగుతారు మాకేంటి అనేది, దానికి సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వాలు ఉండాలి. రైట్ కృష్ణ గారు, అంటే నిజంగా ఎక్కడ సమాధానాలు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది, ఏదన్నా కూడా అటాకింగ్ మోడ్లోనే వెళ్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ ఈ వైఖరి వల్ల ఇమీడియట్గా అంటే ఎక్కడెక్కడ మేజర్ లాసెస్ జరిగే ప్రమాదం కనిపిస్తుంది? ఒకటైతే ప్రతిదానికి సాకులు చెప్తున్నారు. ఇంకొకటి మనకు అసలు ప్రభుత్వానికి పాలసీయే లేకపోతే, ఒక బడ్జెట్ తెచ్చినప్పుడు ఒక వ్యవసాయ పాలసీ మీరు చూడండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1-2 ఎన్ని స్కీములు చెప్పగలుగుతాం, పెద్ద లిస్ట్ అది. ఒక కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, ఒక రైతు బంధు కానివ్వండి, ఒక రైతు బీమా కానివ్వండి, ఒక కంటి వెలుగు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే దళిత బంధు, ఇట్లాంటి బీసీ బంధు, ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. పార్టిసిపేటరీ డెమోక్రసీ ప్రజలను, అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ ఎట్లా యాక్టివేట్ చేసి ప్రజల్లో దింపాలి అనేది పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు. అందరూ కూడా వచ్చి ఎట్లా పరిశుభ్రత నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లెన్లీనెస్, హైజీన్, వీటన్నిటితో లాభం జరిగింది కదా. స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్రం ఇచ్చినప్పుడు 20కి 20 అవార్డులు మనకే రావడము, రకరకాల చోట్లు, అండ్ ఆదిలాబాదు, వరంగల్లో చాలా చోట్ల మనకు అవార్డ్స్ వచ్చినాయి. అంటే రిజల్ట్స్ చూపెట్టినాయి కదా. అట్లాంటి ఒక్క పాలసీ పేరు చెప్పండి, ఒక్క స్కీమ్ పేరు చెప్పండి. వీళ్ళు వచ్చింది ఏంది, కేసీఆర్ గారు మొదలు చేసిన దాన్ని పేరు మార్చి దానికి ఒక 5 పైసలు ఎక్కువ ఇస్తాము అని చెప్పారు. కానీ లేదే, కళ్యాణ్ లక్ష్మి మొదలుపెట్టింది కేసీఆర్, దానికి మీరు బంగారం అని చెప్పారు. వచ్చిందా బంగారం? 2000 రూపాయల పెన్షన్, దాన్ని మనం పెంచుతూ వచ్చినాం ఎప్పటికప్పుడు. మీరు పెంచుతామని చెప్పారు, ఇచ్చిర్రా? అది నిలబెట్టుకున్నారా? అది రైతు బంధు మొదలుపెట్టింది కేసీఆర్, రైతు భరోసా అని మీరు చెప్పారు, చేయలేదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ప్రజలకు కావాల్సింది బేసిక్ నీడ్స్. మన ముందు ఇమీడియట్గా మనకున్న టాస్క్ నీళ్ళది ఉన్నది. ఆ నీళ్ళదే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఎక్కడనో పక్కన పెట్టండి, మనం కాశ్మీర్ గురించి మాట్లాడతలేం, వేరే మాట్లాడతలేం. మన మీదున్న మహారాష్ట్ర, మన పక్కకున్న కర్ణాటక వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి వాటర్ ట్యాంకర్లతోని కిరాయికి తీసుకొని రైతులు వాటర్ ట్యాంకర్లు వాడుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చిందండి. తెలంగాణ రేపు మళ్ళీ చూడాలా? లాతూర్, మహారాష్ట్రలో ట్రైన్లలో నీళ్లు తీసుకొని పోయిన పరిస్థితి, అది తెలంగాణ రాష్ట్రం చూడాలన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగానే బడకాయించి వీళ్ళు చేయలేకపోయినారు కాబట్టి అయ్యో నీళ్ళు అంటే ఖర్చు అవుతుంది అనేది. నీళ్ళు అనేది బాధ్యత. నీళ్ళు లేకుండా ఎట్లా నడుస్తుంది? ప్రపంచమే నీళ్ళ కోసం తనలాడుతుంటే, పోరాటాలు చేస్తుంటే, మన దగ్గర మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని నీళ్ళు వస్తుంటే దాన్ని మీరు నింపుకొని పంపు చేసి లిఫ్ట్ చేసి స్టోరేజ్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టేసి ఖర్చు అవుతుంది అని చెప్తుంటే, ఇవాళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీ ఏంటిది, మీ ప్రైమరీ అజెండా ఏంటితో వాళ్ళకి తెలియాల్సిన అవసరం. అంటే అల్టిమేట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణలో అంటే ప్రజలకి నష్టం చేస్తూ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్తుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టేడియో.